ఈ జనరేషన్లో కూడా చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిలతో మాట్లాడడం ఇప్పటికీ రావట్లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తున్నారు. వాళ్ళు హర్ట్ అవుతారా, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారని మాత్రం ఎవరికి అవసరం లేదు. అలా ఉన్నారు చాలా మంది, ఎందుకో తెలీదు. ఒకరు మనకి రీసెంట్గా మెసేజ్ చేసి వాళ్ళ పెయిన్ షేర్ చేసుకున్నారు. ఏంటంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయి తనకంటే చిన్నవాడంట. అయితే ఆ అబ్బాయి రోజు ఆ అమ్మాయిని నువ్వు చాలా అందంగా ఉంటావు, ఫ్లర్టింగ్ వర్డ్స్ అంతా వాడేవాడు. సమ్టైమ్స్ తనకు ఎంబారసింగ్ అనిపించేది, కానీ మంచోడని చెప్పి ఫ్రెండే కదని కామ్గా ఉన్నింది అనమాట. రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ తను షేర్ చేసుకుంది ఆ అబ్బాయితో. తనకి ఈ అమ్మాయికి వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ ఉందంట. ఈ విషయం ఆ అబ్బాయితో షేర్ చేసుకుంటే ఆ అబ్బాయి వెంటనే ఒక స్టేట్మెంట్ అన్నాడు, విచ్ ఇస్ నాట్ అన్ యాక్సెప్టబుల్ థింగ్. నాకైతే చాలా కోపం వచ్చింది లిటరలీ. ఏంటంటే 25, 35, 60 years ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరికీ నువ్వు ఇంత అందంగా కనిపించేస్తే ఎట్లా అమ్మాయి, నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పేసి ఏదో కొంచెం మాట్లాడారు. ఇదే సిచ్యువేషన్ కానీ మీ ఇంట్లో వస్తే మీ ఇంట్లో వాళ్ళతో నువ్వు ఇదే మాట మాట్లాడతావా? లేదు కదా. ఇంట్లో వాళ్ళనైతే ఒక రకంగా, బయట అమ్మాయిలనైతే ఇంకొక రకంగా చూడడం అనేది చూస్తారు. మరి ఇంతగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీకు మాట్లాడడం రాకపోతే నేర్చుకోండి, లేదంటే ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు కామ్ అయిపోండి. అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పేసి పడిపోకండి ప్లీజ్.